వెల్కమ్ టు పల్లవి టీవీ. వీడు గుర్తున్నాడు కదా, మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్. ఎవడైతే మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో పరట్వాడ ప్రాంతానికి సంబంధించిన ముస్లిం వ్యక్తి 19 నుంచి 20 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఈ పోరడు దాదాపు 180 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళను నోడు వీడియోలు, అశ్లీల వీడియోలు తీసి 380 పైగా తీసి సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్లో వివిధ సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేసిన పరిస్థితి. చాలామందిని బ్లాక్మెయిల్ చేసిండు, కొంతమందిని వ్యభిచార రూపంలో కూడా నెట్టాడనే ఆరోపణలు, తీవ్ర ఆరోపణలు ఉన్నాయి కదా. సో వీటికి సంబంధించినటువంటి వీడియో ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే 2025 డిసెంబర్లో, అంటే గత ఏడాది డిసెంబర్లో వీని బర్త్డే సందర్భంగా పోలీస్ అధికారులకు కూడా కేక్ పెట్టిండు. అది నడి రోడ్డు మీద బర్త్డే చేసుకుంటూ పోలీస్ అధికారులకు కేక్ తినిపించారు. వాళ్ళు కూడా హ్యాపీ బర్త్డే అంటూ వీడిని సెలబ్రేట్ చేశారు. వీడు ఇంత దుర్మార్గుడు అని తెలియక, ఇంత సంఘ విద్రోహ శక్తి అని తెలియక వాళ్ళు కూడా బర్త్డే వేడుకలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. సో అది కాకుండా నిన్న ఏం చేశారంటే పరట్వాడ ప్రాంతం ఏదైతే కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీనికి చేతికి తాళ్ళు కట్టి ఆ వీధిలో ఊరేగించారు. దానికి సంబంధించిన ఫోటో చూపిస్తే చూడండి. వీడే మహమ్మద్ అయాజ్ అలియాస్ తన్వీర్. వీడిని చేతులు కట్టి ఊరేగించారు. ఇప్పుడు విచారణలో దాదాపు రిమాండ్కి విధించారు కదా. రిమాండ్ విధించినటువంటి ఈ విచారణలో దాదాపు 8 మంది అమ్మాయిల పేర్లు మాత్రమే వీడు బయటికి చెప్పిండు. ఇంకా ఎంతమంది ఉన్నారు, వీడు ఎట్లా అమ్మాయిలను ట్రాప్ చేసిండు అంటే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటాం కదా మనం. అంటే స్నాప్చాట్లో ఎట్లా ట్రాప్ చేసిండు, స్నాప్చాట్ ద్వారా ఏమేం చాటింగ్ చేసిండు, ఇన్స్టాగ్రామ్లో ఏమేం చేసిండు, వాట్సాప్ ద్వారా ఏం చేసిండు, ఫేస్బుక్ నుంచి మెసెంజర్లో ఏం చేసిండు, ఇట్లాంటి అన్ని పోలీసులంతా, ఫోరెన్సిక్ టీం, పోలీసులు, సైబర్ సెల్ టీం అంతా కలిపి ఈ కేసు విచారణలో భాగస్వామ్యమయ్యారు. వాళ్ళంతా చూస్తున్న పరిస్థితి. సో ఈ మన బర్త్డే వేడుకలు చూడండి. ఇది ఇది బర్త్డే పోలీస్ బ్యానర్కి వచ్చింది వెనుక. ఇది చూడండి, వీళ్ళు పోలీస్. సో ఇది పరిస్థితి. ఈ నిందితుడు, ఈ దుర్మార్గుడు చేసినటువంటి ఈ అకృత్యాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి అనేక వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. అయితే వీడు ఎంఐఎం పార్టీ ఆఫీస్ బేరర్గా కూడా పనిచేసిండు అనేది మనకు వార్తలు వస్తే ఎంఐఎం పార్టీ ఖండించింది. అతనితో మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంది. నిజానికి ఒక ముస్లింకు ఏదైనా ఆపద వచ్చిందంటే ముస్లింలు అంతా కలిసి వస్తారు, ఆ పార్టీ కూడా వాడిని సెక్యూర్ చేస్తుంది. నిజానికి ఎంఐఎం పార్టీకి సంబంధించి చాలామంది వీని గురించి ఫేవర్గా మాట్లాడారు, వాని మీద లేనిపోని అభరణాలు వేస్తున్నారు. వాడు అలాంటి వ్యక్తి కాదు, ఒక్కడు 180 మందిని ఎట్లా ట్రాప్ చేస్తాడు అనేది ఎంఐఎం పార్టీ నాయకులు పలువురు ప్రశ్నించిన పరిస్థితి. సో అయితే ఎంఐఎం పార్టీ మాత్రం వీడు మా ఆఫీస్ బేరర్ కాదు, మా పార్టీలో సభ్యుడు కాదు, మా పార్టీ మెంబర్ కాదని ప్రకటించి చేతులు దులుపుకుంది. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మనకి ఎంతకాలం శిక్ష పడుతుంది ఏంటనేది చూడాలి. చూస్తూనే ఉండండి. ఈ అంశం మీద మీరు మీ కామెంట్లను, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.